హైదరాబాద్ వేదికగా సోనియా గాంధీ సభలో షర్మిల తలుక్కున మెరవనున్నారా? వైఎస్ తని షర్మిల తన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నారా? గాంధీ కుటుంబంతో వైఎస్ షర్మిల పెట్టిన కండిషన్స్ నెరవేర్చేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉందా? తెలంగాణ గడ్డ మీద రాజన్న రాజ్యం తెస్తానన్న షర్మిల కాంగ్రెస్ లో చేరి తన తండ్రి ఆశయాలను నెరవేర్చుకోగలదా? షర్మిల సేవలను కాంగ్రెస్ పార్టీ ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో ఎలా ఉపయోగించుకోగలుగుతుంది? అయితే కాంగ్రెస్ పార్టీలో ఆమెకు దక్కే కీలక పదవేంటి? తెలంగాణ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తుందా? ప్రజాప్రతినిధిగా షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి ఛాన్స్ ఇస్తుంది? ఢిల్లీ వేదికగా షర్మిల రాజకీయాలు చేస్తారా, లేదంటే సీమ రాజకీయాలకు ఎంట్రీ ఇస్తారా, లేదంటే హైదరాబాద్ గడ్డే తన అడ్డాగా మార్చుకుంటారా అనే చర్చ ఉత్పన్నమవుతుంది. షర్మిల ప్రస్తుత కార్యాచరణ ఎటువైపు ఉండబోతుంది? కాంగ్రెస్ నేతలతో ఆమె భేటీ అయిన తర్వాత ఆమె కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నిజంగానే కాంగ్రెస్ సభలో షర్మిల తలుక్కుమని మెరవనుందా? ఇలాంటి డీటెయిల్స్ అన్ని మనకి అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ అందుబాటులో ఉన్నారు. సంజయ్, వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల సుమారు మొత్తం తెలంగాణలో 3000 కిలోమీటర్లుగా పాదయాత్ర చేసేసి పార్టీని కొంత బలోపేతం చేసినది మటుకు వాస్తవమే. కానీ పార్టీని నడిపించాలంటే అది ఈజీ కాదు అనేసి తెలుసుకున్నటువంటి షర్మిల ఏదో పార్టీల్లో విలీనం చేసేసి పార్టీని ప్రతిష్ట చేజారకుండా ఉండడానికే పార్టీని కాంగ్రెస్లో చేరితేనే ఈ వైఎస్ఆర్సీపీ తెలంగాణకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆమె ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలని ఢిల్లీలో కలవడము, అదేవిధంగా డీకే శివకుమార్ మొన్న కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి తేవడంలో డీకే శివకుమార్ చేసినటువంటి ప్రయత్నము మామూలుది కాదు. అందుకే డీకే శివకుమార్కు కాంగ్రెస్ పార్టీలో ఒక గుర్తింపు ఉంది కనుకనే ఆమె డీకే శివకుమార్ తోటి పలుమార్లు సమావేశాలు చేసి ఈ వైఎస్ఆర్సీపీ తెలంగాణకు సంబంధించి ఆమె పార్టీ విలీనం అంశాన్ని చాలా సందర్భాల్లో పార్టీ విషయాల మీద చర్చ జరిగింది. అందులో భాగంగానే లాస్ట్ మంత్ ఆమె ఢిల్లీకి వెళ్ళేసేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విడివిడిగా కలుస్తూ ఈ పార్టీ యొక్క ఆ పార్టీకి ఉన్న ప్రాధాన్యతని ఆమె వివరించడము, పార్టీలో విలీన అంశాలన్నీ చర్చించినట్లు మనకు ఉన్నటువంటి పక్క సమాచారం. ఎందుకంటే ఆమె వాళ్ళని కలిసిన తర్వాత ఫోటోలు కూడా బయటికి ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడము, ఆమె మీడియా సొంత సంబంధించినటువంటి వాళ్ళు బయటికి దాన్ని రిలీజ్ చేయడము, అంటే ఆమె ఒక రకంగా ఇంటిచ్చినట్టే. అంటే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీ తెలంగాణని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్టు ఇండైరెక్ట్గా ఆమె ఇంటి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆ వేదిక కోసము ఆమె వెయిట్ చేస్తున్నట్టు మనకు ఉన్నటువంటి పక్క సమాచారము. రేపు బహిరంగ సభ తుక్కుగూడలో జరిగేటటువంటి భారీ బహిరంగ సభల్లో వైఎస్ షర్మిలతో పాటు కొంతమంది ఆ పార్టీ నాయకులు అది సోనియా గాంధీ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారనేసి ఒక అనే వార్తలు వస్తున్నాయి. సో అది కొంచెం సేపు పక్కన పెడితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి షర్మిలకు కొంత వ్యతిరేకత అయితే ఉంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ చాలా మంది నేతలు కూడా అన్నట్లు వార్తలు వచ్చాయి, నువ్వు సీమ బిడ్డవి, సీమలోనే ఉండాలి, అక్కడ రాజకీయాలు చేసుకో, వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో అక్కడ సత్తా చూపించు, అక్కడ కొంచెం ఇది కొరవడింది, సో అక్కడికి వెళ్తే బాగుంటుంది, కాంగ్రెస్ తరపున నువ్వు అక్కడికి వెళ్ళి చేసుకో అని చెప్పి ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతలే ఆమెకు హితోపదేశం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఎంతవరకు తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు షర్మిల వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? ఒకటి మాది ఇక్కడ 2 అంశాలు మనం తీసుకోవాలి. ఆమె వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారా, లేకుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారా, లేకుంటే కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహిస్తారా, లేకుంటే సెంట్రల్ అంటే కాంగ్రెస్ సెంట్రల్లో ఏమైనా కీలక పదవిని చేపడతారా అనే అంశం అయితే చర్చ అయితే జరుగుతుంది. అంటే రేపు ఆమె పార్టీని విలీనం చేస్తే ఓన్లీ తెలంగాణ నుంచి ఆమె ప్రాతినిధ్యం వహిస్తారంటే ఆ క్లారిఫికేషన్ ఎక్కలేదు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానివ్వండి, కొంతమంది నాయకులు షర్మిల పార్టీ యొక్క వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీకి సంబంధించింది ఈ తెలంగాణ నుంచి ఎలాంటి ప్రాధాన్యత ఉండదు, ఆమె వల్ల ఏమి ఇక్కడ సాధించేది ఏమి ఉండదు, ఆ పార్టీ వల్ల పార్టీకి నష్టమే తప్ప పార్టీకి పెద్ద ఉపయోగం ఉండదు అనేసి ఇప్పటికే వాళ్ళు మీడియా సమావేశముఖంగానే చాలా సందర్భాలు చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. అందుకోసమే ఆమె ఇక్కడ ఈ
తెలంగాణ కాంగ్రెస్తో కాదు అనే ఉద్దేశం, ఇక్కడ ఎలాంటి పరిష్కారం దొరకదనే ఉద్దేశంతో ఆమె ఢిల్లీ పెద్దలతోటి, అదేవిధంగా కర్ణాటక సంబంధించినటువంటి డికే శివకుమార్ తోటి పలు దఫాలుగా ఆమె సమావేశాలు ఏర్పాటు చేశారు. పార్టీని విలీనం చేస్తారని ఒక కంక్లూజన్కి అయితే వచ్చేసింది మొత్తం మీద. ఎందుకంటే పార్టీ నడిపియాలంటే అంత ఆషామాషి కాదు అనేసి ఒక కంక్లూజన్కి వచ్చేసింది. పార్టీ నడిపియాలంటే డబ్బులు ఉండాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి. ఒకవేళ రేపు పొద్దుగాల ఎలక్షన్లలో మనము ఎన్నికలు నిలబడితే మనకు డిపాజిట్ కూడా రాకుంటే పార్టీ పరువు పోతుంది అనే ఉద్దేశంతో షర్మిల కాంగ్రెస్లో విలీనం చేయడం జరుగుతుంది అనేసి ఇది బహిర్గతంగానే ఒక అపోహ అయితే కనిపిస్తుంది. మొత్తం మీద రేపు జరిగేటటువంటి సోనియా గాంధీ సమక్షంలో వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ఉన్నటువంటి షర్మిల ఇప్పుడు కీలక పొజిషన్ లో షర్మిల ఉండబోతుంది అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ లోకి నిజంగానే వస్తే షర్మిల ఎలాంటి పొజిషన్ లో ఉండే అవకాశాలు ఉంటాయంటారు? ఇప్పుడు ఢిల్లీ పెద్దలతో కానీ డికే శివకుమార్ తో కానీ సంభాషించిన మాటల్లో కానీ తనకి ఎలాంటి పదవి ఇచ్చే ఛాన్సెస్ ఉంది? అంటే సెంటర్లో కానీ ఇటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక ఈ 3 స్టేట్స్కి సంబంధించి కానీ ఎలాంటి పదవి? ఎందుకంటే మంచి వాయిస్ ఉన్న లీడర్. ఒక సందర్భంలో జగన్ జైల్లో ఉండేటప్పుడు తన వాయిస్ని రైజ్ చేసి ప్రజల్లో వైఎస్ఆర్ సిపికి ఎంతటి ఇది వాయిస్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ సిపిని ప్రజల్లో ఎంత బాగా నిలబెట్టారో షర్మిల మనం ఒకప్పుడు చాలా బాగా చూసాం. మరి అలాంటి వాయిస్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పదవితో సత్కరించబోతుంది? ఒకటి మధు, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సందర్భం వేరు, ఆమె ఆ గతంలో చేసినటువంటి సందర్భం వేరు. ఆమె ఏంటంటే అప్పుడు పార్టీ ఒక ఏర్పాటు చేయలేదు, ఒక పార్టీకి సంబంధించిన పునాదిరాలు కూడా ఆ సందర్భంలో పడలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆమె ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకొని ఆ ప్లాట్ఫామ్లో ఒక పార్టీ పేరు అనౌన్స్ చేసేసి ఆమె తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఒక 2-3 వేల కిలోమీటర్లు తిరిగిన సందర్భం ఉంది. కాకపోతే ఇంత పాదయాత్ర చేసినా కూడా ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి తెలంగాణ సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలపైన ఆమె రకరకాల కామెంట్లు చేసింది. ఆ కామెంట్లని జీర్ణించుకోలేనేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులే షర్మిల ఈ పార్టీలో తెలంగాణ వస్తే ఆమె ఉండలేదు అనే ఉద్దేశంతో అధిష్టానానికి ఒక సూచనప్రాయంగా కొంత అయితే ఈమె పైన కొంత కంప్లైంట్ అయితే ఉంది. ఎందుకంటే షర్మిల రాజకీయంగా రాణించలేదు, ఈ షర్మిల పార్టీలో విలీనం చేసే తెలంగాణలో మనము పార్టీని బలోపేతం చేయడము అసాధ్యం అనేసి ఢిల్లీ పెద్దలకి వాళ్ళు చెప్పడం జరిగింది. ఢిల్లీ పెద్దలు కూడా దీని మీద ఒక క్లారిఫికేషన్ అయితే ఉండరు. తెలంగాణలో షర్మిలని ఎట్టి పరిస్థితుల్లో రానిచ్చేది లేదు అనేసి ఢిల్లీ పెద్దలకు కానివ్వండి, ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి కానీ ఒక సమగ్రమైన సమాచారం అయితే ఉంది. అందులో భాగంగానే ఢిల్లీకి వెళ్ళేటటువంటి క్రమంలోనే ఇలాంటి అంశాలు సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, ఇక్కడ బెంగళూరులో ఉన్నటువంటి డికే శివకుమార్ కానీ దీని మీద ఒక క్లారిఫికేషన్ ఉంది. రేపు పొద్దుగాల ఒకవేళ రాజ్యసభకు కర్ణాటక నుంచి పంపించే అవకాశాలు లేకపోలేదు. అదేవిధంగా నిజంగానే ఒకవేళ కేంద్ర అధిష్టానము ఆమెని మరోసారి ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్కి పంపించే అవకాశాలు కూడా లేకపోలేదు. కాకపోతే ఇప్పుడున్న సందర్భంలో పార్టీని బలోపేతం చేయాలి అంటే ఆమెని ఏ రకంగా వాడుకోవాలి, ఏ రాష్ట్రాల్లో వాడుకుంటే పార్టీకి ఉపయోగం ఉంటుంది అనేది చర్చ అయితే ఇంకా జరగలేదు. దానిపైన ఎలాంటి చర్చ జరగబోతుంది, రేపు ఆమె విలీనం అయిన తర్వాత ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు, ఆమె ఏం కోరుకుంటుంది అనే అంశాల మీద అయితే మనము సమగ్రమైన చర్చ జరగాలంటే రేపు 17 వరకు ఆగవలసిందే. 17 తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ఆమెకు ఎలాంటి ఏ రాష్ట్రం నుంచి అవకాశం కల్పిస్తారనేది అధిష్టానం చూసుకుంటుంది. కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు కానీ, రాష్ట్రానికి వచ్చినటువంటి పిసిసి అధ్యక్షులు కానీ ఎలాంటి నిర్ణయించబోరు అనేసి మనకు ఉన్నటువంటి పక్క సమాచారం. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో రేపు 17 నాడు షర్మిల పార్టీని విలీనం చేయడం అయితే పక్కా. ఓకే, ఒకవేళ తెలంగాణ నుంచి కానీ ప్రాతినిధ్యం వహిస్తే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్కి సంబంధించి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళలో ఒక ఐక్యత లేదు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దీని నుంచే కాంగ్రెస్ పార్టీ కొంత వీక్ అవుతుంది తెలంగాణలో కూడా అని చెప్తున్నారు. మరి ఈ టైంలో షర్మిలను ఇక్కడ తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకవేళ తెలంగాణ బాధ్యతలు అప్పగిస్తే అది మీకు అది రాంగ్ అండి, అది టోటల్గా. ఎందుకంటే షర్మిలకు తెలంగాణ పగ్గాలు కానీ తెలంగాణలో స్థానం కానీ కలిపియడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఇక్కడ పార్టీలో చేర్చుకోవడమే జరగదు అనే క్రమంలోనే ఆమె ఢిల్లీ పెద్దలను ఆశ్రయించింది, ఢిల్లీ పెద్దలతో కలిసింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, డికే శివకుమార్ తోటి మంతనాలు జరిపేసేసి మీరు ఎలా చెప్తేనే అలా చేస్తారనే స్థాయికి వచ్చిన తర్వాతనే వాళ్ళు అంగీకరించిన తర్వాతనే వాళ్ళని కలవడం, ఫోటోలు దిగడం రకరకాలు జరిగిపోయింది. ఇక్కడ తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు, తెలంగాణలో రాజకీయం చేస్తారు అనేది అసాధ్యం. ఎందుకంటే ఆమె ఢిల్లీలో ఉన్నటువంటి ఢిల్లీ రాజకీయాల లేకుంటే కర్ణాటక నుంచి ఏమన్నా ఆమె ప్రాతినిధ్యం వహిస్తుందా అనేది కానీ ఇక్కడ తెలంగాణ నుంచి ఆ
అది ఆమె రాజకీయాలు చేసేసి ఇక్కడ రాజకీయ పార్టీని బలోపేతం చేస్తారనేది అసాధ్యం. అది కాని పని, అది జరగదు కూడా. దీనికి క్లారిఫికేషన్ ఎప్పుడో రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు ఆమెకు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అందులో భాగంగానే ఆమె ఇక్కడ జరగదు, ఈ పార్టీలో విలీనం అనేది స్టేట్ లెవెల్లో జరగదు, ఇది జాతీయ అది కేంద్ర లెవెల్లో జరుగుతున్న ఉద్దేశంతో ఆమె ఢిల్లీ పెద్దలతోటి టచ్లో ఉంది. ఇది ఇప్పుడు షర్మిల రేపు 17 తర్వాత వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారు, ఆమెను ఎక్కడ నుంచి బరిలోకి దించుతారు ఏంది అనేది ఢిల్లీ పెద్దలే డిసైడ్ చేయాలి తప్ప షర్మిల నాకు ఆమె డిమాండ్ ఏం లేదు, డిమాండ్ పెట్టే అవకాశం కూడా లేదు. డిమాండ్ పెట్టినట్లయితే ఇంకొకటి సంజయ్, ఒకవేళ ఆంధ్ర నుంచి కానీ సీమ నుంచి కానీ తను ప్రాతినిధ్యం వహించే ఛాన్స్ వస్తే అన్నకి ఆపోజిట్ గా వాయిస్ వినిపించే సత్తా షర్మిలకు ఉందంటారా? ఎలాంటి పరిస్థితులు లేదండి. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి బలోపేతము, పార్టీ ప్రభుత్వము చాలా బలంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని ఢీకొనడం అంటే అది అసాధ్యమని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అవినీతికి పాల్పడేటటువంటి అక్రమ ఆరోపణలు ఎదుర్కొని జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి జైలుకి ఖైదీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడే తట్టుకోలేని పొజిషన్లో ఓన్లీ ఆమె వచ్చేసి షర్మిల ఇక్కడే పార్టీని విలీనం చేసేసి అక్కడ పోయి రాజకీయాలు చేసేంత, ఎందుకంటే అక్కడ ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించినటువంటి టోటల్గా నిల్లు. ఎప్పుడైతే రాష్ట్రం డివైడ్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అనేది భూస్థాపితం. అక్కడ కనీసము అక్కడ పోటీ చేసినటువంటి నాయకులకు డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. అటువంటిప్పుడు ఈమె పోయి అక్కడ చేసేది ఏమి ఉండదు. అందులో భాగంగానే ఈమెకి ఏదో కొంత ఒక బాధ్యత అప్పచెప్పేసేసి దాన్ని చూసుకునే చెప్తారు తప్ప ఆమెకు కీలక పదవులు అనేది అసాధ్యం. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా ఆమె కీలక పదవులు అనేది అసాధ్యము. ఆమె పార్టీని విలీనం చేసిన తర్వాత నిజంగా ఆమె పార్టీలో ఉంటుందా లేకుంటే అదర్ కంట్రీస్కి వెళ్ళిపోతా అనేసి ఒక చర్చ అయితే జరుగుతుంది. మధు, థ్యాంక్ యూ సంజయ్.